ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తుడైన పౌలు తన ప్రియమైన శిష్యుడు తోటి సువార్తికుడు అయిన తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. 2 తిమోతి 3:10 ఈ వచనం చూసినప్పుడు, అయితే నీవు నా బోధను విన్నాడు తిమోతి, నీవు నా ప్రవర్తనను కూడా చాలా దగ్గరగా ఉండి గమనించావు, చూసావు. నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, ఓర్పును నీవు తెలుసుకున్నావు, చదివి ఉన్నావు, గమనించి ఉన్నావు, అర్థం చేసుకున్నావు. ఇక్కడ ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు అనగా, అనుదిన పరిచర్యలో చాలా దగ్గరగా ఉన్న తిమోతి పౌలు యొక్క అడుగడుగు ఆయన వేస్తూ ఉన్న అడుగుల విషయంలో తాను చూపుతూ ఉన్న ఈ యొక్క ఆత్మీయ వరములతో, సత్ప్రవర్తనతో తన యొక్క విశ్వాసమును, సాక్ష్య జీవితమును వెల్లడి చేస్తూ ఉన్నాడు. నువ్వు నా బోధను చూసావు, నా ప్రవర్తన చూసావు, నా సువార్త పరిచర్యలో నా ఉద్దేశము నువ్వెరుగుదు, నాకు కలిగిన ఉపద్రవములలో నా పట్టుదల, విశ్వాసము, ఓర్చుకొనుటలో దీర్ఘశాంతము, ప్రేమించుటలో నా ప్రేమను, నా ఓర్పును నువ్వు చాలా దగ్గరగా గమనించి ఉన్నావు తిమోతి. But thou hast fully known my doctrine, manner of life, purpose, faith, long-suffering, charity and patience. ఇవన్నీ నీ జీవితంలో నేను చెప్పనవసరం లేకుండానే చూసావు, చాలా దగ్గరగా చూసావు. తిమోతి,